చూసారా, గోంగూర తీసుకురామంటే బయటే తీసుకొచ్చి అక్కడ పెట్టి కోస్తున్నారు. ఇదిగోండి, గోంగూర కాడలకి ఎంత గోంగూర ఉందో చూడండి. కొయ్యమంటే ఇలాగ కోస్తారు. కొత్తిమీర, అల్లం. ఏదో కోసింది కాక మళ్ళీ వంకలు పెట్టి ఎలాగో అబ్బా చెప్పు, కోసాడని కాదు, సగం ఆకు దానికి వదిలిపోయింది. మళ్ళీనా ఇంకా నేను మళ్ళీ ఇంకా డబల్ పని అనమాట. ఇంకేం అక్కర్లేదులే మన ఇద్దరికే. ఇక పులుసు కూర చేయమంటావా, గోంగూర పచ్చడి చేయమంటావా? పులుసు కూర తర్వాత డిసైడ్ చేసుకున్నావా? చూసారా, గొట్టాల నుంచి నీళ్ళు వర్షం పడుతుంది కాబట్టి వస్తున్నాయి. చూసారా, సన్న సన్న చినుకు పడుతుంది. ఎంత బాగుందో చూడండి ఆ మొక్కల పైన. అవేం మొక్కలు అనుకుంటున్నారు? తులసి మొక్కలు. కుండి నిండా వచ్చాయి. పైన ఒకటి ఉందండి తులసి మొక్క, దాని విత్తనాలు రాలి కింద మెట్టు మీద పెట్టాను. దాంట్లో పడి విత్తనాలు మొక్కలు వచ్చాయి. ఇదిగోండి, ఎండిపోయింది. చూసారా, ఎంత పెద్ద చెట్టు తులసి మొక్క. ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ మధ్యనే మా ఇంటి ఇది సిమెంట్ పడి అలా పడి ఇలా పడి ఎండిపోయింది. ఆ విత్తనాలు అన్నమాట ఇవన్నీ మొక్కలుగా. చూసారా ఎంత బాగుందో.